Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన కోఆర్డినేట్ జియోమెట్రీ అనే చాప్టర్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇఫ్ ద పాయింట్స్ a of 6, 1, b of 8, 2, c of 9, 4 and d of p, 3 are the vertices of a parallelogram, find p. ఇక్కడ కనిపిస్తున్న 4వ పాయింట్ లో ఉన్న p ని కనుక్కోండి అంటున్నాడు. సో ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. ఆపోజిట్ సైడ్స్ అంటే ఇదో ఈ సైడ్ కి ఆపోజిట్ లో ఇది ఉంది, అది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే. నెక్స్ట్ మళ్ళీ ఈ సైడ్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే అన్నమాట. ఓకే, సో ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని చెప్పచ్చు. ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటాం. ఓకే, డయాగ్నల్స్ అంటే చూడండి ఇవే కదా. సో దిస్ ఈజ్ వన్ డయాగ్నల్, దిస్ ఈజ్ అనదర్ డయాగ్నల్. ఓకే, సో మరి ఏబిసిడి మొత్తం 4 వర్టిసెస్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఎలా చేస్తామంటే ఈ పీని కనుక్కోవడానికి మిడ్ పాయింట్, సో ఏసీ యొక్క మిడ్ పాయింట్ అలానే బీడి యొక్క మిడ్ పాయింట్ రెండింటిని ఈక్వేట్ చేస్తే అప్పుడు మనకి పి అనే, కాబట్టి ఏసీ మిడ్ పాయింట్ని కనుక్కుంటాం, అలానే బీడి మిడ్ పాయింట్ని కనుక్కుంటాం. రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకు కావాల్సిన పి వస్తుంది. అయితే 2 పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2 / 2, y1 + y2 / 2. ఓకే, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అని అడుగుతాడు. అప్పుడు x1 + x2 + x3 / 3, y1 + y2 + y3 / 3. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన వర్టిసెస్ రాస్తున్నా. సో గివెన్ వర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్ ప్యారలలోగ్రామ్ ఆర్ ఒక్కొక్కటి రాసేస్తున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6, 1, అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు 8, 2, సి ఈజ్ ఈక్వల్ టు 9, 4 అండ్ ఇక్కడ సరిపోవట్లేదు నాకు, మీరు పక్కన నోట్ చేసుకోండి, పి, 3. ఓకే, సో ఇప్పుడు అదే రాస్తున్నా. ఒక చిన్న పాయింట్ మనకు తెలుసు కదా, అదే రాస్తున్నా. ఇన్ ప్యారలలోగ్రామ్ diagonals bisect each other. Bisect each other. ఓకే, సో అంటే దాని మీనింగ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. రెండిటికి ఆ మిడ్ పాయింట్ సేమ్. సో అదే రాస్తున్నా. మిడ్ పాయింట్ ఆఫ్ AC is equal to midpoint of BD. ఓకే, సో పక్కనే రాస్తున్న 2 పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్ కి ఫార్ములా. సో ఏంటి? x1 + x2 / 2, y1 + y2 / 2. ఓకే, సో మరి ఏసీ తీసుకోండి. ఇది x1 y1 x2 y2 అనుకోండి. ఏసీ ఇక్కడ నోట్ చేసుకోండి. ఇది x1 y1, సిలో 9 4 ఉంది, x2 y2. x1 + x2 అంటే డైరెక్ట్గా రాస్తున్నా 6 + 9/2, y1 + y2 అంటే 1 + 4 అన్నమాట. 1 + 4 / 2 ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. బి ఇది x1 y1 x2 y2 అన్నమాట. x1 + x2 అంటే 8 + p, 8 + p / 2, 2 + 3 / 2, 6 + 9 15/2 ఈజ్ ఈక్వల్ టు 5/2 ఈజ్ ఈక్వల్ టు 8 + p/2. ఇక 2 + 3 5/2. ఎస్,
ఇప్పుడు మనకి p కావాలి కాబట్టి ఈ రెండిట్లో ఫస్ట్ కోఆర్డినేట్ని ఈక్వేట్ చేద్దాం. ఇట్లా దీన్ని ఏమంటామంటే ఆర్డర్డ్ పెయిర్ అంటాం. ఇట్లా 2 ఆర్డర్డ్ పెయిర్ని ఈక్వేట్ చేసేటప్పుడు అందులో మొదటి కోఆర్డినేటు మరి రెండవ రైట్ సైడ్లో ఉన్న ఆర్డర్డ్ పెయిర్లో ఉన్న మొదటి కోఆర్డినేట్ని ఈక్వేట్ చేస్తాం. సో మళ్ళీ ఇందులో ఉన్న ఇంకొకటి y కోఆర్డినేట్ని ఈక్వేట్ చేస్తాం. ఓకే, సో y కోఆర్డినేట్ ఈక్వేట్ చేస్తే దెర్ ఈజ్ నో యూజ్. అక్కడ p లేదు, మీకు p కావాలి. 5/2 = 5/2. సో దెర్ ఈజ్ నో యూజ్. కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్స్ని ఈక్వేట్ చేస్తే సో 15/2 ఈజ్ ఈక్వల్ టు 8 + p డివైడెడ్ బై 2. ఓకే, సో మరి డైరెక్ట్గా 2 క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, సో ఇంకా మిగిలింది 8 + p ఈజ్ ఈక్వల్ టు 15 అనమాట. సో p ఈజ్ ఈక్వల్ టు 15 - 8 అవుతుంది. సో p ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7 + 7 అవుతుంది. ఓకే, సో ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇఫ్ 2, 3, x, y, 3, -2 are the vertices of a triangle and the centroid of this triangle is again xy. మన వర్టిసెస్లో xy ఉంది, సెంట్రాయిడ్ xy అంటున్నాడు. అయితే xyని కనుక్కోండి. ఓకే, ఏం లేదు, 3 వర్టిసెస్ తెలిసినప్పుడు లేకుంటే 3 పాయింట్స్ తెలిసినప్పుడు సెంట్రాయిడ్కి ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. మనం సెంట్రాయిడ్ని కనుక్కుంటాం, అతను ఇచ్చిన సెంట్రాయిడ్కి ఈక్వేట్ చేస్తాం xy, అప్పుడు xy వస్తుంది. ఓకే, మరి చూద్దాం. లెట్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్, లెట్ ద గివెన్ వర్టిసెస్ of a triangle are ఏంటో రాసేస్తున్నా, మీరు ABC అని పేరు పెట్టుకోవచ్చు, కానీ నో ప్రాబ్లం. ఇక్కడ x, y అండ్ 3, -2. ఓకే, సో అయితే సెంట్రాయిడ్ ఇచ్చేసాడు ఈజ్ xy, గివెన్ దట్ centroid of triangle ABC, centroid of triangle ABC ఎంత? x, y అనేది ఇచ్చేసారు. ఇది xy. ఇప్పుడు సెంట్రాయిడ్కి ఫార్ములా మనకు తెలుసు, x1 + x2 + x3 డివైడెడ్ బై 3, y1 + y2 + y3 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు x, y. ఓకే, x1 x2 x3 ఆ మూడింటిని యాడ్ చేయాలి. ఇది x1 y1 x2 y2 x3 y3 అంటే ఫస్ట్ కోఆర్డినేట్ అన్నిటిని యాడ్ చేయండి. 2 + x + 3 డివైడెడ్ బై 3, సెకండ్ కోఆర్డినేట్స్ని యాడ్ చేయండి. 3 + y -2, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి 3 + y -2 డివైడెడ్ బై 3 అన్నమాట. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x, y. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 2 + 3 5 + x 5 + x డివైడెడ్ బై 3. మళ్ళీ ఈ రెండింటిని తీసేద్దాం. 3 - 2 +1 + y/3 ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మనం చేసాం కదా x, అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో మిడ్ పాయింట్ ఆఫ్ AC, మిడ్ పాయింట్ ఆఫ్ BD xy కనుక్కున్నాం. అట్లనే ఫస్ట్ కోఆర్డినేట్ని ఈక్వేట్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ xy కావాలి కాబట్టి ఈ మొదటి ఆర్డర్డ్ పెయిర్లో x కోఆర్డినేట్ని, రైట్ సైడ్లో ఉన్న ఆర్డర్డ్ పెయిర్లో x కోఆర్డినేట్ని ఈక్వేట్ చేయండి. అట్లనే y కోఆర్డినేట్ని ఈక్వేట్ చేద్దాం. సో 5 + x/3 ఈజ్ ఈక్వల్ టు x. అదేవిధంగా y + 1/3 ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, క్రాస్ మల్టిప్లై చేయండి. సో 5 + x ఈజ్ ఈక్వల్ టు 3x. 3 అనేది డివిజన్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లైర్ అవుద్ది. సో 1 + y, 3 అనేది డివిజన్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లైర్ అవుద్ది. ఇప్పుడు x కావాలా? ఓకే, సో ఇక్కడ ఈ 3x అట్లనే పెట్టేయండి. ఈ xని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఏమవుతుంది అంటే -x అవుతుంది. 3x - x 2x అన్నమాట. సో అట్లనే ఈ వైని అటు సైడ్ తీసుకెళ్ళండి. 1 అట్లా లెఫ్ట్ సైడ్లోనే ఉండనివ్వండి, 2y అయిపోతుంది అన్నమాట.
3y మైనస్ 5. ఓకే, సో ఇంకా ఫైనల్గా 2x ఈజ్ ఈక్వల్ టు 5, 2y ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కావాలి కాబట్టి 2 మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుద్ది రైట్ సైడ్కి. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుద్ది అనమాట. ఎక్స్ వై కనుక్కునేసాం. దేర్ ఫోర్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 5/2 కామా 1/. ఓకే, సో ఇలా చేయాలి. మీరు కావాలంటే ఇక్కడ ఇంకొక స్టెప్ 3x మైనస్ ఎక్స్ అట్లా రాసుకొని చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.